ఎలా ఉంది నా బయోడేటా? అంతా బాగానే ఉంది, కానీ ఆ పిచ్చుకల మ్యాటర్లోనే కొంచెం వైలెన్స్ అనిపించింది. సరే సరే, నువ్వు స్టార్ట్ చేయి. 1 minute లో అయిపోవాలి. ఇక్కడి నుంచి అక్కడి వరకు నీకు ఓకేనా? నా గురించి చెప్పడానికి అంతేం లేదు. అమ్మా, నా గురించి పరిచయం చేసుకున్నాను, నీ గురించి పరిచయం చేసుకోవా? మరి ఎలా ఫ్రెండ్షిప్ చేస్తావు? సర్లే, పేరు సత్య, మా ఫ్యామిలీ. ఇలాగే చెప్తావా? మరి ఎలా చెప్పమంటావు? నేనెలా చెప్పాను? అది నా వల్ల కాదు. హలో, అలా కాదమ్మా. అసలు కుంటడం ఎందుకు పెట్టాను తెలుసా? కుంటుతుంటే కాన్సన్ట్రేషన్ మొత్తం కుంటడం మీదే ఉంటుంది. అబద్ధాలు చెప్పలేవు, నిజాలు వస్తాయని అది పెట్టాను. అది కాదు నేను చెప్పేది. లేదు, రెడీ 3 2 1 స్టార్ట్. పేరు సత్య, నాకు డిసిషన్స్ తీసుకునే ఏజ్ వచ్చిందని నమ్మే నాన్న. టైంకి తిని టైం పడుకుంటే చాలు, నేను ప్రయోజకుడిని అయిపోతాను అనుకునే అమ్మ. వాళ్ళిద్దరి దృష్టిని నా నుంచి తన మీదకి ఎలా మార్చుకోవాలో తెలియక స్ట్రగుల్ అయ్యే చెల్లి. సింపుల్ గా ఇది నా ఫ్యామిలీ. ఇంకా నా వర్క్ విషయంకి వస్తే నర్సరీలో జాబ్ జస్ట్ టైం పాస్. అన్నట్లు ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను, మావయ్య. ఇప్పుడిప్పుడే నాకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అది నా అదృష్టమో దురదృష్టమో తెలియట్లేదు. సింపుల్ గా ఇది నా బయోడేటా. ఓకే, బ్యాడ్ క్వాలిటీస్ ఏం కనిపించలేదు. నైట్ అంతా ఆలోచించి బాగుందనిపిస్తే రేపటి నుంచి మన ఫ్రెండ్స్. ఓకే, ఓకేనా? సీ యు. బాయ్. అమ్మనా మేనల్లుడా. పదమావయ్య, చెప్పరా. చూసావా, అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు మావయ్య. చెయ్యొచ్చా? అవును. మరి ఇప్పుడు దాకా అక్కడ చేసిందేంట్రా? చేసి పరిచయం చేసుకున్నాం. ఏనా